ఇట్లా ఉంటే గుజరాత్ పెత్తనమా తెలంగాణ పౌరుషమా వరంగల్ కు ఔటర్ రింగ్ రోడ్ ఎయిర్పోర్ట్ రాకుండా మోదీ అడ్డుకున్నాడు. ఇదేంటని ప్రశ్నిస్తే నాపై అక్రమ కేసులు పెట్టాలని చూస్తున్నారు. రిజర్వేషన్ల రద్దుపై నేను మాట్లాడితే వెంటనే ఢిల్లీ నుంచి పోలీసులను పంపించారు. గతంలో కేసీఆర్ కూడా ఇలాగే ఏసీబీ విజిలెన్స్ పోలీసులను పంపి నన్ను వేధించారు. అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపించారు. కానీ ఇప్పుడు ఆయన నడుం విరిగి మూలకు పడ్డారు. అమిత్ షాను కేసీఆర్ ఆవహించినట్లున్నారు. అందుకే ఆయన గాంధీ భవన్ కు ఢిల్లీ పోలీసులు పంపించారు. నన్ను అరెస్టు చేయాలని వాళ్లను ఆదేశించారు. బీజేపీ నాయకులకు ఒకటే చెబుతున్నా, గుజరాత్ పెత్తనమా తెలంగాణ పౌరుషమా తేల్చుకుందాం. ఈ ఎన్నికలు గుజరాత్ పెత్తనానికి తెలంగాణ పౌరుషానికి మధ్య జరుగుతున్నవి. ఢిల్లీ పోలీసులను కాదు, సరిహద్దుల్లోని సైనికులను తెచ్చుకో, భయపడేది లేదు అని రేవంత్ రెడ్డి చేస్తా ఉన్నారు. ఇగో ఇది మనకిచ్చిన గాడిద గుడ్డ అయితే గుడ్డు అంటే రెండు గుడ్లు గాడిద గుడ్డు ఒకటి, బంగారు గుడ్డు ఒకటి. అయితే ఇక్కడ గాడిద గుడ్డును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చూపిస్తా ఉంటే భారతీయ జనతా పార్టీ వాళ్ళు మీరు ఇచ్చింది వంకాయ అని చెప్పేసి వాళ్ళు పెద్ద వంకాయ తీసుకున్నారు. గుజరాత్ కు బంగారు గుడ్డు, మనకు గాడిద గుడ్డు. మోదీ 10 ఏళ్లలో తెలంగాణకి ఇచ్చిందేం లేదు. సీఎం రేవంత్ రెడ్డి అంటా ఉన్నాడు. బీజేపీ మళ్లీ గెలిస్తే రిజర్వేషన్ల రద్దు, ఎస్సీ ఎస్టీ బీసీలపై సర్జికల్ స్ట్రైక్. బీసీల కులగణనను మోదీ వ్యతిరేకిస్తున్నారు. బీజేపీ బీఆర్ఎస్ మధ్య చీకటి ఒప్పందం. ఎన్నికల తర్వాత బీజేపీతో కేసీఆర్ పొత్తు పెట్టుకుంటారు. ఇన్నాళ్ళు కేసీఆర్ తనను తిట్టిన తిట్లనే ఇప్పుడు మోదీ రిపీట్ చేశారని కామెంట్. జమ్మికుంట రేగొండలో జనజాతర సభ జరిగినాయి. గుజరాత్ కు బంగారు గుడ్డు ఇచ్చిన ప్రధాని మోదీ తెలంగాణకు మాత్రం గాడిద గుడ్డు ఇచ్చారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈ 10 ఏళ్లలో రాష్ట్రానికి మోదీ ఇచ్చిందేమీ లేదని, బీజేపీ ఎంపీలు తెచ్చిందేమీ లేదని మండిపడ్డారు. మోదీ మళ్లీ గెలిస్తే ఎస్సీ ఎస్టీ బీసీలపై సర్జికల్ స్ట్రైక్ చేశారని, రిజర్వేషన్లను రద్దు చేశారని ఆరోపించారు. అందుకే 400 సీట్లు ఇవ్వాలని బీజేపీ కోరుకున్నదని, బీజేపీకి 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని సవరించే అవకాశం ఆ పార్టీకి వస్తుంది. గతంలో నోట్ల రద్దు, వ్యవసాయ నల్ల చట్టాలు, ఆర్టికల్ 370 రద్దు, ట్రిపుల్ తలాక్, యూనిఫామ్ సివిల్ కోడ్ బిల్లులను ఎలాగైతే పార్లమెంట్ లో ఆమోదించారో అట్లానే ఈసారి బీజేపీ అధికారంలోకి వస్తే ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లను రద్దవుతాయి అని అన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీలకు రిజర్వేషన్లు పెంచేందుకు తాము ప్రయత్నిస్తుంటే బీజేపీ వాళ్ళు మాత్రం రిజర్వేషన్లను రద్దు చేయడానికి కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. మంగళవారం కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేంద్రరావుకు మద్దతుగా జమ్మికుంట డిగ్రీ కాలేజ్ గ్రౌండ్ లో, వరంగల్ కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్యకు మద్దతుగా భూపాలపల్లి జిల్లా రేగొండలో నిర్వహించిన జనజాతర సభలో నిన్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి విస్తృతంగా పర్యటిస్తున్నాడు. తర్వాత ఇక్కడ ఏంటంటే గుజరాత్ కు బంగారు గుడ్డు అయితే తెలంగాణకు గాడిద గుడ్డు. తర్వాత ఇంకోటి ఏంటంటే బీసీల ఏదైతే రిజర్వేషన్లు రద్దు చేసేందుకు ప్రయత్నం చేస్తా ఉంది భారతీయ జనతా పార్టీ అని చెప్పేసి ఆయన ఆరోపిస్తా ఉన్నాడు. మొత్తం మీద అంటే ఇక్కడ ఆరోపణలు, ప్రత్యారోపణలు, తర్వాత ఇక్కడ ఇవన్నీ కూడా గట్టిగానే జరుగుతున్నాయి.